యేసుక్రీస్తు నామంలో ప్రియులందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన అద్వితీయ సత్యవంతుడైన యేసుక్రీస్తు కృప శాశ్వత కాలము మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ పునరుద్ధాన దినాన దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారని, దేవుని యందు మీరు హర్షించే వారిగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటున్నారని, మీ విశ్వాసాన్ని, మీ యొక్క నిరీక్షణను ప్రభు కోసమే సిద్ధతతో ఎదురు చూస్తున్నారని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ భయంకరమైన దినాలను బట్టి మరి దేవుడు తన ప్రజలను అధికమైనటువంటి కృపచేత దేవుడు నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఈ ప్రజలు దేవునికి విరుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా మరి దేవునికి వారిని వారు సంపూర్ణంగా సమర్పించుకుంటూ ఎప్పటికప్పుడు దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారిగా ఉండాలని మరి మిమ్మల్ని మీరు ప్రభుకు అప్పగించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈ వాక్యాన్ని వినడానికి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ మాటల యందు మీరు మిక్కిలి భయభక్తులు కలిగి ప్రభువుని ఆధారం చేసుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే శ్రేష్టమైనటువంటి మాట కీర్తనకాడైన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించునను నేను భయపడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు పిల్లారా, ఈ వాక్య భాగాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యెహోవా నాకు ఆధారము అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునిని ఆధారం చేసుకుంటే మన జీవితాలు దేవుని ఎదుట ఎలా ఉంటాయి, దేవునిని ఆధారముగా ఎంచుకుంటే మన బ్రతుకులు దేవునిలో ఎలా బ్రతకగలుగుతాయి అనేదే ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఎందుకంటే మన బ్రతుకులో, మన జీవితంలో దేన్నైనా ఆధారం చేసుకుని బ్రతుకుతున్నట్లయితే అది మనల్ని నిట్ట నిలువున ముంచేయగలుగుతుంది, లేక మనం ఆధారం చేసుకున్నది మనల్ని విడిచిపెట్టిపోతుంది. ఈ లోకంలో దేన్నైనా మనం ఆధారం చేసుకోవడానికి మనము లోకము పైన లేక లోకంలో ఉన్న వాటిపైన వాటి ప్రకారం మనం బ్రతకగలుగుతున్నట్లయితే అది మనల్ని ఏమాత్రం కూడా సంతోషాన్ని కలగనివ్వదు కదా, అది ఏమాత్రం కూడా మనకి సంతృప్తిని కూడా దయచేయదు. ఎందుకు ఈ మాటలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే దావీదుకు తెలుసు దేవుడు తప్ప తనను ఆదరించేవాడు, ఆదుకునేవాడు ఎవడు లేడని. తన తండ్రి ఉన్నాడు, తన అన్నదమ్ములు ఉన్నారు, ఎందరూ తన చుట్టూ ఉన్న గొర్రెలు కాచుకుని గోచి పెట్టుకుని దేవుని కొరకు ఆ దేవుని నామాన్ని గణపరచాలని ఎప్పుడైతే తాను దేవునికి సంపూర్ణంగా అప్పగించుకున్నాడో ఆ క్షణం నుంచి తన తండ్రిని కానీ లేక తన అన్నదమ్ములను కానీ తనకున్నటువంటి ఆస్తిపాస్తులను కానీ ఏ రోజు కూడా ఆధారం చేసుకోలేదు దావీదు. అందుకే దావీదు తన జీవితంలో ఎవరైతే తనను గొప్ప చేశారో, ఎవరైతే తనను జ్ఞాపకం చేసుకున్నారో, ఎవరైతే తన జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో నిలవపెట్టారో వాడిని మాత్రమే ఆధారం చేసుకుంటూ ఉన్నాడు. అందుకే ఈ మాట చెప్తూ ఉన్నాడు, యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఆయన పండుగ అంత సంతోషంగా పడుకుంటాడట, సంతోషంగా నిద్ర నుండి లేస్తాడట, దేవుని యందు సంతోషిస్తాడట. అంటే ఆ సంతోషాన్ని తన జీవితంలో ఆయన అనుభవిస్తున్నాడు అంటే ఆధారం చేసుకున్న వారిని బట్టే అని నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. ఆధారం చేసుకున్న వారిని బట్టే నేను చెప్తాను. ఇప్పుడు మనం ఒక కుర్చీలో కూర్చోవడానికి కుర్చీని మనం ఆధారం చేసుకుంటాం. ఆ కుర్చీ బాగున్నంతసేపు మనం ఆ కుర్చీలో కూర్చోగలుగుతాం. అదే కుర్చీ బ్రేక్ అవ్వడం మొదలు పెడితే, విరిగిపోవడం మొదలు పెడితే కూర్చున్న మనల్ని ఎవరు కూర్చున్నారా అని అది ఏమాత్రం ఆలోచించకుండా ఎంతటి వాడినైనా ఎలాంటి వాడినైనా అది కింద పడగొట్టేస్తుంది. కారణం ఏంటి? మనం కూర్చోవడానికి కుర్చీని ఆధారం చేసుకున్నాం, లేక ఆనుకోవడానికి గోడను మనం ఆధారం చేసుకున్నట్లయితే ఆ గోడ దాని లైఫ్ టైం అప్రాక్సిమేట్లీ కొన్ని 10 సంవత్సరాలు ఉంటుంది. అది 20 years కావచ్చు, లేక 30 years కావచ్చు. మనం గోడను ఆధారం చేసుకుని ఇది మనకి బాగుందిరా, బలంగా ఉందిరా, దీన్ని మనం ఆధారం చేసుకుని బతికేవచ్చు అని అనుకుంటే నేను అంటాను, ఆనుకున్న గోడ కుప్ప కూలిపోతున్నా, నిట్ట నిలువున నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేసిన గోడను ఆధారం చేసుకున్న అదేదో రోజు నీ విరిగిపోతుంది, పడిపోతుంది, కూలిపోతుంది.
అంటే నువ్వు ఆధారం చేసుకున్నది ఏది కూడా నీ జీవితంలో నీతో పాటు కూడా రావడం లేదు అనే సంగతిని నువ్వు ఒక్కసారి గమనించాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. ఒకవేళ నీవు డబ్బును కానీ లేక ధనాన్ని కానీ లోకంలో ఉన్నటువంటి బంగారాన్ని కానీ నువ్వు ఆధారం చేసుకున్న, డబ్బు ఉంది పర్వాలేదు నేను బ్రతికేవచ్చు, లేక నాకు బంగారం ఉంది, లేకపోతే నాకు పరపతి ఉంది, అధికారం ఉంది అని అధికారాన్ని బట్టి ఆధారం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారికి కలిగి ఉన్న డబ్బును బట్టి ఆధారం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దీంతో నేను బ్రతికేవచ్చురా అని డబ్బును ఆధారం చేసుకుంటూ ఉంటే పిల్లరా, కరోనా మనందరికీ కూడా ఒక గొప్ప పాఠాన్ని నేర్పించింది. నేను ఎప్పుడూ అంటూనే ఉంటాను, మనము దేన్నైతే ఆధారం చేసుకుంటూ ఉంటామో అది మనల్ని నిట్ట నిలువున విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మా దైవజనులు మిక్కిలేని గోపాలరావు గారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటుండేవారు, మనం ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తామో అదే మన యొద్ద నుంచి దూరం అయిపోతుందని. చాలా మంది డబ్బును ప్రేమించేవారు ఉంటారు, లేక ధనాన్ని ప్రేమించేవారు ఉంటారు, లోకంలో ఉన్న మేడలను మిద్దెలను ప్రేమించేవారు ఉంటారు. వాటిని ఆధారం చేసుకుని నా లైఫ్ దీన్ని ఇలా ప్రకారంగా కొనసాగించేద్దాం అని అనుకుంటూ ఉంటుంటారు చాలా మంది. కానీ అదేది కూడా నీతో పాటు శాశ్వతముగా రాదు అని, నీతో పాటు సదాకాలం కూడా నీతో ఉండదు అని మరొక్కసారి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబుల్ చెప్తున్నటువంటి మాట, అది నా మాట కాదు, బైబుల్ చెప్తున్నటువంటి మాట. అందుకే ఆయన కుర్చీని ఆధారం చేసుకోలేదు, గోడను ఆధారం చేసుకోలేదు, తన కూర్చున్న సింహాసనాన్ని ఆధారం చేసుకోలేదు, తన అధికారమైన రాజసాన్ని ఆధారం చేసుకోలేదు, ఆయనకు కలిగి ఉన్న ధనాన్ని పరపతిని దేనిని ఆధారం చేసుకోలేదు. ఆధారం చేసుకున్నది ఎవరినంటే ఆయనను గొప్ప చేసిన దేవుణ్ణి, ఆయనను రాజుగా అందలానికి ఎక్కించినటువంటి దేవుణ్ణి. అందుకే ఆ కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఆయన అంటాడు కదా, యెహోవా నాకు ఆధారము. దేవుని ఆధారం చేసుకుని బ్రతికాడు, ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉన్నాడు, ఆధారం చేసుకుని బ్రతకడానికే తను తాను సిద్ధపరుచుకున్నాడు. అందుకే నేను హ్యాపీగా పండుకుంటాను, హ్యాపీగా నిద్రపోతాను, హ్యాపీగా తిరిగి మళ్ళీ నేను మేలుకుంటాను. ఈరోజు చాలామంది నిద్ర పట్టలేనటువంటి రాత్రులు ఎన్ని రాత్రులు గడుపుతూ ఉన్నారు. వారు సంపాదించుకున్నటువంటి డబ్బు ఏమైపోతుందో అని చెప్పి కొంతమందికి నిద్ర రాదు, లేక వారికి కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి వారు రేపు ప్రొద్దుట నేను ఏం చేయాలనేటువంటి ఆ ఫ్యూచర్ గురించి కొంతమందికి నిద్ర పట్టలేనటువంటి రాత్రులు ఎన్ని గడుపుతూ ఉన్నారు. ఏదో సంపాదించాలి, వేటి కోసమో ప్రయాసపడాలని, వేటినో సంపాదించి దక్కించుకోవాలని చెప్పి వారు నిద్ర లేనటువంటి రాత్రులు ఎన్నో గడుపుతూ ఉన్నారు. ఎంతగా తపస్సు చేసి అయ్యా వారు నిద్రపోవాలి, సంతోషంగా నిద్రపోవాలన్నా ఆ రోజులు గడపలేనటువంటి పరిస్థితుల్లో ఈనాటి చాలా మంది ఉంటూ ఉన్నారు పిల్లరా. కానీ దావీదు అంటున్నాడు, నేను హ్యాపీగా పండుకుంటాను, హ్యాపీగా నిద్రపోతాను, హ్యాపీగా నేను తిరిగి ఉదయానికి మేలుకుంటాను. కారణం ఏంటంటే నేను ఆధారం చేసుకున్నవాడు లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్న యేసు గొప్పవాడు. లోకంలో ఉన్నవాని కంటే, డబ్బు కంటే, ధనము కంటే, పేరు కంటే, ప్రత్యేకతలు కంటే, అధికారము కంటే, ఆధిపత్యము కంటే నేను ఆధారం చేసుకున్న దేవుడు చాలా గొప్పవాడు. ఆయన నన్ను అందలేని అందలాలకి ఎక్కిస్తాడు, నన్ను హ్యాపీగా పడుకొనిస్తాడు, హ్యాపీగా నిద్రపోనిస్తాడు, హ్యాపీగా మేలుకొనిస్తాడు. రేపటిని గురించి ఆలోచించద్దని చెప్తాడు, సమస్తము దేవుని చిత్తానికి అప్పగించమని చెప్తాడని చెప్పి దేవుని మీద ఆధారాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఆయన మనకు ఏ ఏ పరిస్థితుల్లో ఆధారమై ఉంటూ ఉన్నాడో ఈరోజు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చూడగలిగినట్లయితే, యెహోవాను ఆధారం చేసుకున్నాం. ఈరోజు నీవు కూడా దేవుని ఆధారం చేసుకుని బ్రతకగలిగినట్లయితే ఆయన నీకు ఏ ఏ విషయాలలో ఆధారముగా ఉంటాడు, ఆ ఆధారాన్ని నీ వెతుక్కో. ఈరోజు కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాటను మనం చూడగలిగినట్లయితే చాలా చక్కటి మాట మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి విషయము, దేవా నీ శరణు చొచ్చియున్నాను, నన్ను కాపాడము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు కదా, యెహోవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నీ పాదాలను పట్టుకుని బ్రతిమలాడుచు ఉన్నాను, నీ పక్షాన్ని నేను నిలవబడి ఉన్నాను. ఎందుకు అంటే నాకు నీ వంటి క్షేమాధారం ఏది నాకు లేదు నాయన. ఎందుకంటే క్షేమమునకు ఆధారమైన దేవుడు క్షేమాధారమైన దేవుడు. పిల్లరా, ఈ మాటను ఒక్కసారి నువ్వు వినాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే యెహోవాను ఆధారం చేసుకుంటే ఆ ఆధారము నీకు ఏ ఏ పరిస్థితుల్లో నీకు ఆధారాన్ని కలుగ చేస్తుంది. ఆయనట ఆ దేవుని పాదాలను పట్టుకుని అయ్యా నన్ను కాపాడు,
నన్ను రక్షించు, నన్ను ఆదరించు, నా పక్షాన నువ్వు నిలవబడు అని చెప్పి దేవునిని క్షేమాధారంగా ఉండమని ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉన్నాడు. అందుకే తనను కాపాడగలిగినటువంటి దేవుడు తనకు క్షేమాన్ని కలగచేస్తాడనే ఒక నిశ్చయత దావీదుకుంది. 10,000 మంది దండెత్తి మోహరించి తన మీదకి వచ్చినా ఏమాత్రము నేను భయపడనని చెప్తున్నాడు. ఎందుకంటే నన్ను కాపాడేవాడు కునుకక నిద్రపోక ఆయన నిత్యము కూడా తన కృపలను నా జీవితంలో అనుగ్రహించగలిగిన దేవుడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నన్ను కాపాడడానికి నా దేవుడు సమర్థుడు. ఆయన దివారాత్రులు కూడా నన్ను కాపాడే దేవుడు. నన్ను కాపాడే దేవుడు నాకు క్షేమమునిస్తాడని చెప్పి క్షేమాధారమైనటువంటి దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు. అంటున్నాడు కదా, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏది నాకు లేదు నాయన. ఏ దేవుడో తెలుసా? క్షేమాధారమైన దేవుడు. నీవు దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతకగలిగినట్లయితే, నీవు ఉంటే నాకు చాలు నాయనా, నీ తోడు ఉంటే చాలు నాయనా అని చెప్పి దేవుని ఆధారం చేసుకుని నువ్వు బ్రతకగలిగినట్లయితే నిన్ను కాపాడడానికి ఆయన క్షేమాధారముగా ఉండి నీ పక్షాన తన కృపను చూపిస్తాడు. నీకు ఆధారం ఏమైనదో తెలుసా? క్షేమాధారమైనటువంటి దేవుడు. మొదటి మాట. రెండవ మాటను గమనించగలిగినట్లయితే యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక మాటను చూద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. జీవరాశుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా. వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. 10వ వచనాన్ని మనం స్పష్టంగా గమనించగలిగినట్లయితే జీవరాశుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి గవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవరాశుల ప్రాణమును మనుష్యుల ఆత్మల ప్రాణములను దేవుని వశములో ఉన్నాయి. ఎందుకంటే ఆయన మనకు ప్రాణాధారం కాబట్టి. యోబేమంటున్నాడంటే, దావీదేమన్నాడంటే, నీవు నాకు క్షేమాధారమయ్యా. దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతుకుతూ నీవు నాకు క్షేమాధారమయ్యా అంటున్నాడు. ఇప్పుడు యోబేమంటున్నాడు? ఆలోచన చేయగలిగినట్లయితే నీవు మాకు ప్రాణాధారమయ్యా. ఎందుకంటే లోకంలో ఉన్న జీవరాశులన్నీ ప్రాణములతో బ్రతుకుతున్నాయంటే, నరమాత్రులందరూ ప్రాణములతో జీవిస్తున్నారు అంటే, ప్రాణములు కలిగి ఆత్మల చేత వారు బ్రతుకుతున్నారంటే కారణము మా ప్రాణాధారము నీవే కదా నాయన. ప్రాణము జీవమునకు ఆధారము నీవే కదా. ఎందుకంటే సమస్తము కూడా దేవుని వశమునున్నవి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని వశమునున్నవి అంటే సమస్తమును కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఒక వ్యక్తి పుట్టాలి అంటే, పుట్టిన వ్యక్తి చనిపోవాలి అంటే, బ్రతుకుతున్న వ్యక్తి బ్రతకాలి అంటే, బ్రతుకుచున్నటువంటి వ్యక్తి ఒకవేళ చనిపోవాల్సి వస్తే అవన్నీ కూడా దేవుని వశంలో ఉన్నాయి. అందుకే సౌలు అంటాడు కదా, యెహోవా యొద్ద నుంచి దురాత్మ ఒకటి వచ్చి ఆయనను వెరపింపగా, అనగా పరిశుద్ధాత్మలు దేవుని వశంలో ఉన్నవి, దురాత్మల యొక్క సమూహాలు దేవుని వశంలో ఉన్నవి. దేవుడు దేన్నైతే పంపిస్తాడో దానితోనే నీ జీవితం కొనసాగించగలుగుతుంది పిల్లరా. అందుకే ఆయన ప్రాణం ఇవ్వగలిగిన వాడు, ప్రాణమునకు ఆధారమైన వాడు, ఆ ప్రాణముతో నిన్ను బ్రతికించగలిగినటువంటి సమర్థుడు. సమస్తము కూడా ఆయన వశములో ఉన్నాయి. ఇది కలుగును గాక అంటే అధికారముతో అది కలిగింది. నరుడు కలుగును గాక అంటే దేవుడు జీవాత్మ చేత నరుని పుట్టించి తన ఆత్మను ఆ నరుని వశంలో పెట్టాడు. దేవుడు ఏదైతే తన సంకల్ప ప్రకారము చేయాలని తన ప్రాణాత్మను సమస్తమును కూడా ఈ లోకానికి ధారపోశాడు, నిన్ను నన్ను బ్రతికించడానికి, నిన్ను నన్ను తన కృపలో వర్ధిల్లింప చేయడానికి. అందుకే యోబు అంటాడు, అయ్యా నీవు మాకు ప్రాణాధారమై ఉన్న దేవుడు అయ్యా. మొదటిది క్షమాధారము, రెండవది ప్రాణాధారము. మూడవ విషయాన్ని మనం గమనించుకున్నాం. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం. కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే ఇక్కడ ఒక మాట స్పష్టంగా తెలియచేయబడుతుంది. పశువులకును అరుచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కీర్తనకాడైనటువంటి దావీదు మరొక సందర్భంలో దేవుణ్ణి ఆధారం చేసుకుని ఆయనను దేవుని గురించి ఎట్లు సంబోధిస్తున్నాడు అని ఆలోచన చేస్తే, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును
ఆయన ఆహారం ఇచ్చేవాడు. నేను అంటాను, ఆయనే మనకు ఆహారం ఇచ్చే దేవుడు. అందుకే యెహోవాను ఆధారం చేసుకుంటే పోషణాధారము ఆయనే. మొదటిది క్షేమాధారము, రెండవది ప్రాణాధారము, మూడవది పోషణాధారము అని అంటున్నారు కదా. పశువులకును అడవిలో ఉండే అరచే కాకి పిల్లలకును ఆహారం ఇచ్చేవాడు ఆయనే. కొండ మీద పశువులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే. సముద్రంలో ఉన్నటువంటి చేపలకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే. ఈ భూమి మీద జీవిస్తూ ప్రాణంతో మనగలుగుతూ వాడు సుఖించి తింటూ త్రాగుతూ ఉన్నాడు అంటే దానికి ఆధారము నా దేవుడే. పిల్లరా, ఆలోచన చేయగలిగినట్లయితే, సంతోషించగలిగినట్లయితే ఆయన మనకు పోషణాధారమై ఉన్నాడు. ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగా తన ప్రజలను పోషిస్తాడు అంటే, ఇరుకులతో ఇబ్బందులతో బాధపడుతూ, అయ్యా ఇంట్లో గడవడం కష్టంగా ఉందయ్యా అని ప్రవక్తల శిష్యుల్లోని ఒకరి భార్య సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా నా భర్త అప్పులు చేస్తున్నాడు, అయితే నా భర్త చేసిన అప్పుల వల్ల నా బిడ్డలను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు, అయ్యా నా భర్త లేడు, అయ్యా మరి బిడ్డలు లేకపోతే నేను ఎట్లు బ్రతుకుతాను ఆయన అని చెప్పి ఆ సేవకునితో తన బాధను పంచుకున్నప్పుడు ఆ సేవకుడు అంటాడు కదా, అమ్మా నా దేవుడు నీకు పోషణాధారం చూపిస్తాడమ్మా. యెహోవాను ఆధారం చేసుకున్నావు కదా, ఆయనే నిన్ను పోషిస్తాడు, నువ్వు బాధపడొద్దు అని చెప్పి నీ ఇంట్లో ఎన్ని కొండలు ఉంటాయో ఆ కొండలన్నీ కూడా తీసుకురా అని చెప్పాడు. అయితే ఆమె యొద్ద ఏముందమ్మా నీ దగ్గర అని అడిగితే, అయ్యా ఓటి కొండ ఒకటి ఉంది అయ్యా, ఆ ఓటి కొండలో కొంచెం 2-3 డ్రాప్స్ అయినటువంటి ఆయిల్ ఉందయ్యా, అది తప్ప నా ఇంట్లో ఏదీ లేదు నాయన అని అప్పాలు కాల్చుకోవడానికి ఆ ఆయిల్ ఉపయోగించేటువంటి పరిస్థితుల్లో ఆ బొడ్డులో కొంచెం నూనె తప్ప ఏమీ లేదట. అది చాలమ్మా, అది చాలు. ఎందుకంటే యెహోవాను నువ్వు ఆధారం చేసుకున్నావు కదా, ఆయన నీకు పోషణాధారమై ఉంటాడని చెప్పి, ఇదిగో నువ్వు ఎన్ని కొండలు తేవగలిగినట్లయితే అన్ని కొండలు కూడా తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టు, దేవుడు నిన్ను పోషిస్తాడు అని చెప్పాడు. దేవుడు పోషించాడు. ఎంతగా పోషించాడు అంటే ఆ ఓటి కొండలో నుంచి ఆ నూనెను వంపుతూ ఉన్నాడట. దేవుని నామంలో ఆ వంపబడుతున్నటువంటి నూనె ఎన్ని కొండలైనా నింపేయగలుగుతుందట. అందుకే ఆ స్త్రీతో ఆయన ఆ సేవకుడు అంటూ ఉంటాడు కదా, ఇగో వీటిని నమ్మి నీ భర్త చేసిన అప్పు తీర్చేసి నీవు నీ కుటుంబం కూడా పోషించబడండి అని చెప్పి ఆ కుటుంబాన్ని నా దేవుడు పోషించాడు, పోషణాధారమయ్యాడు. పిల్లరా, ఆలోచన చేస్తే ఏలియా కూడా ఒక సారేపతులో ఉన్నటువంటి వెధవరాలి చేత పోషించబడ్డాడు. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, ఆ సారేపతులో ఉన్నటువంటి వెధవరాలి ఇంట్లో కూడా ఆ తొట్టిలో పిండి అయిపోయింది, బుడ్డులో నూనె అయిపోయింది. ఇక ఆ కుటుంబం పోషించబడ్డానికి కష్టం. మరి పోషణాధారం ఏంటి? వాళ్ళు అనుకున్నారు, ఆ తల్లి ఆ బిడ్డ అనుకున్నారు, ఇక ఈ పూటకే మనకి ఆహారం ఉంది, శుభ్రంగా ఈ పూటకి మనం తినేసేసి ఇంకా చచ్చిపోదామని చెప్పి కట్టెలేరుకోవడానికి వెళ్ళిందంట ఆ తల్లి, ఆ అప్పాలు కాల్చుకొని తిని బ్రతకడానికి. ఆ పూటకు తిని రెండవ పూటకి ఇక తినే ఆస్కారం ఏమీ లేక ఇక పోషణాధారమైనటువంటి దేవుని పక్షాన నిలవబడింది ఆ తల్లి. అందుకే ఒక పేద విధవరాలిని దేవుడు పోషించగలిగాడు. సారేపతులో ఉన్న విధవరాల్ని దేవుడు పోషించగలిగాడు. ప్రవక్తల శిష్యుల్లోని ఒకరి భార్యను, తన కుటుంబాన్ని దేవుడు పోషించగలిగాడు. ఇంకా చెప్పగలిగినట్లయితే తనను ఆశ్రయించిన వారందరికీ నా దేవుడు పోషణాధారమై ఉన్నాడు. మొదటిది క్షేమాధారముగా ఉన్నాడు, రెండవది ప్రాణాధారముగా ఉన్నాడు, మూడవది పోషణాధారముగా ఉన్నాడు. 4వ సందర్భాన్ని మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే అక్కడ చక్కటి మాట రాయబడుతుంది. యెహోవా మనకు ఆధారమై ఉన్నాడు కదా, ఆధారమైనటువంటి దేవుణ్ణి ఆధారం చేసుకుని బతకగలిగినట్లయితే ఆయన అంటాడు 4వ అధ్యాయం 1వ వచనం, నా నీతికి ఆధారముగు దేవా. 4వ మాట ఏంటంటే ఆయన మనకు నీతికి ఆధారం. నీతికి ఆధారం అనగా మన నీతికి ఆయన ఆధారం అయ్యాడు. పిల్లరా, మనలో ఏమాత్రము కూడా కొంచెము కూడా నీతి లేదు, యథార్థత లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, ఏది లేని మన బ్రతుకునకు ఒకవేళ మనలో నీతి ఉంది అనుకుంటే అది దేవుని ఎదుట మురికి గుడ్డ వంటిది. అది సమానమైనప్పటికీ కూడా నా దేవుడు అవినీతిమంతుడైనటువంటి నీలో నీతిని ప్రోక్షింప చేయడానికి ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని నీకోసం నా కోసం ఒలికింప చేయగలిగాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు కదా, ఆయన మనము నీతిమంతులుగా చేయబడడానికి పాపమెరుగని ఆయన మన కొరకు పాపమైపోయాడు. పాపము లేనివాడు మన కోసం తన ప్రాణమును పెట్టి నీకు నాకు నీతిని కలగచేశాడు. తన అమూల్యమైన రక్తాన్ని నీకోసం నా కోసం ధారపోశాడు.
ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడని చాలా చక్కటి విషయాన్ని మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మనకు నీతికి ఆధారం. ఎందుకంటే నీలో కొంచెమైన నీతి ఉందయ్యా అంటే అది నిన్ను బట్టి కాదు, కానీ నా దేవుడు తన రక్తంతో నిన్ను నీతిమంతునిగా చేశాడు. నీ నీతికి ఆధారం దేవుడే, నీ క్షేమానికి ఆధారం దేవుడే, నీ రక్షణకు ఆధారం, నీ పోషణకు ఆధారము దేవుడే, నీ ప్రాణములకు ఆధారము దేవుడే. 5వ సందర్భాన్ని మనం గమనించగలిగినట్లయితే చాలా చక్కటి మాట. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట మనం చూడగలిగినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడుతుంది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక మాట మనం చూడగలిగినట్లయితే ఆయన దేవుడు తన ప్రజలకు ఎట్టి ఆధారముగా ఉన్నాడో మనం చూద్దాం. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈయన నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. దేవునికి స్తోత్రం. 5వది ఏంటి అంటే ఆయన మనకు రక్షణాధారము. మొదటిది ప్రేమాధారము, మొదటిది క్షేమాధారము, 2వది పోషణాధారము, 3వది ప్రాణాధారము, 4వది నీతికి ఆధారము, 5వది పిల్లరా అక్కడ మనం చూస్తున్నట్లయితే రక్షణాధారము. ఎవడు నన్ను రక్షించడానికి ఒక అడుగు కూడా ముందుకు వేసిన వాడు కాదు. పాపంలో మగ్గిపోతూ పాపంలో ఉండి పాపముతోనే బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులను పాపిష్టి బ్రతుకులుగా బ్రతకాలని ఆలోచన చేసిన వారే తప్ప ఎవరు కూడా నీకు నాకు కూడా రక్షణ కలగ చేయలేదు. అందుకే మరి ఏ నామమున రక్షణ కలగలేదు, యేసుక్రీస్తు నామమున మాత్రమే మనము రక్షించబడ్డాం. రక్షణకు ఆధారం అయ్యాడు దేవుడు. యెహోవాను ఆధారం చేసుకుంటే నీవు ఎన్ని విషయాలలో ఆధారంగా నా దేవుడు ఉంటూ ఉన్నాడు. ఆలోచన చేయండి. ప్రాణాధారమైన దేవుడు, క్షేమాధారమైన దేవుడు, పోషణాధారమైన దేవుడు, నీతికి ఆధారమైన దేవుడు, రక్షణాధారమైనటువంటి దేవుడు నీ పక్షాన నా పక్షాన తన కృపలను చూపించడానికి ఎంతగానో సమర్థవంతుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. 6వ విషయాన్ని మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మరొక ఆధారం మనకు కనిపిస్తూ ఉంటుంది. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకు ఒక ఆధారం కనిపిస్తుంది. ఏంటయ్యా అంటే గనుక మనము నిరీక్షణ గలవారమగుటకు నిరీక్షణకర్త అయినటువంటి దేవుడట మనలో తన విశ్వాసాన్ని, తన ఆనందాన్ని, తనకున్న సమస్తాన్ని, సమాధానాన్ని మన జీవితాల్లో దేవుడు నింపుతాడు. దేన్ని ఆధారం చేసుకుని అంటే నిరీక్షణను ఆధారం చేసుకుని. నిరీక్షణ కలిగిన వారమే మనం ఎదురు చూస్తే, నిరీక్షణ అనగా దేవుని కోసం ఎదురు చూడడం, దేవుని కృపను పొందడానికి పరితపించడం, ప్రాకులాడడం, దేవుని కృపను తన జీవితంలో సంపూర్ణంగా అనుభవించడానికి సిద్ధపరచబడ్డం. అందుకే మన దేవుడు యెహోవా మనకు ఆధారము. ఆయనను ఆధారం చేసుకుంటే 6వ సందర్భం గమనించినట్లయితే నిరీక్షణకు ఆధారం అవుతాడు. నీ నిరీక్షణను బట్టి నీకు విశ్వాసం కలుగుతుంది, నీకు నమ్మకం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అన్ని విషయాల్లోనూ కూడా నా దేవుడు తన కృపలు నీ జీవితంలో అనుగ్రహింప చేస్తాడు. అటు ఆనందాన్ని బ్రతుకులో నువ్వు పొందుకోవడానికి ఇష్టపడగలిగినట్లయితే పిల్లరా ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసి ప్రభుకు నిన్ను అప్పగించుకో. 7వ సందర్భాన్ని మనం గమనించగలిగినట్లయితే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే యెహోవా నాకు ఆధారము, ఆయనను ఆధారం చేసుకుని మనం బ్రతకగలిగినట్లయితే దేవుడు మనకు ఒక రాయబడుతూ ఉంది. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని పరిశీలన చేస్తే దేవుడు మనకు జ్ఞానాధారమై ఉన్నాడు, జ్ఞానమునకు ఆధారమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. ఆయన దేనికి ఆధారమే అంటే జ్ఞానమునకు ఆధారం. తెలివికి, తెలివితేటలకు, జ్ఞానానికి, జ్ఞాపక శక్తికి ఆయన ఆధారం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఆయన తన జ్ఞానంతో తన ప్రజలను నింపి నడిపించగలిగిన సమర్థుడు. రాకడ వరకు కూడా నమ్మకమును కలిగి విశ్వాసపు వీరులుగా సిద్ధపరచగలిగినటువంటి సమర్థుడు. ఆయన నీకు జ్ఞానాధారముగా ఉన్నాడు. పిల్లరా ఒక్కసారి మాటలను ఆలోచించే దావీదు దేవునిని ఆధారం చేసుకుంటే దావీదుకి దేవుడు క్షమాధారం అయ్యాడు, పోషణాధారం అయ్యాడు, ప్రాణాధారం అయ్యాడు, నీతికి ఆధారం అయ్యాడు, రక్షణాధారం అయ్యాడు. పిల్లరా ఎంతటి చక్కటి విషయాలు ఈరోజు మనం వింటూ ఉన్నాం. రక్షణాధారం అయ్యాడు, గమనించినట్లయితే నిరీక్షణకు ఆధారమయ్యాడు,
ఆరవది నిరీక్షణకు ఆధారమయ్యాడు. 7వ విషయాన్ని గమనించినట్లయితే జ్ఞానానికి ఆధారమయ్యాడు. ఇన్ని ఆధారాలు కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకుని బ్రతకగలిగినట్లయితే ప్రతి విషయంలో కూడా నీ విజయాన్ని పొందుకుంటావు కదా. ప్రతి విషయంలోనూ కూడా నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతావు కదా. ప్రతి విషయంలోనూ కూడా ఆనందాన్ని నీ బ్రతుకులో రుచి చూడగలుగుతావు కదా. ఒక్కసారి మాటలు వింటున్నటువంటి నీవు, దావీదు ఎవరిని ఆధారం చేసుకుని బ్రతికాడో, అందుకే నేను కావున పండుకొని నిద్రపోయి మేలుకొందునని ఎంతటి ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడు. 10,000 మంది దండెత్తి మోహరించి నా మీదకి వచ్చినా ఏమాత్రము కూడా నేను భయపడని ఎంత స్పష్టంగా ఆయన చెప్పగలుగుతున్నాడు. ఢంకమై చేయవేసి ఆయన నొక్కి చెప్పగలుగుతున్నాడు అంటే ఆయన ఆధారం చేసుకున్న దేవుడు గొప్పవాడు. ఈరోజు నీవు కూడా ఎవరిని ఆధారం చేసుకుంటూ ఉన్నావు? నీ డబ్బునా, నీ ధనాన్న, నీ పేరున, నీ ప్రత్యేకతన, నీ అధికారాన్న, లేక నీ అందలాలకి ఎక్కించినటువంటి నీ స్థితిన, లేకపోతే నీకు ప్రాణమునిచ్చి, నీకు క్షేమమునిచ్చి, నీకు పోషణనిచ్చి, నీకు నీతినిచ్చి, నీకు రక్షణనిచ్చి, నీకు నిరీక్షణ కలిగచేసి, నీకు జ్ఞానం ఇచ్చి, నీ బ్రతుకు దినములన్నిట నిన్ను కాపాడే యెహోవాను నువ్వు ఆధారం చేసుకుని బ్రతకగలిగినట్లయితే నా దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా. నా దేవుడు ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడు. అటు ఆశీర్వాదం నీ బ్రతుకులో నువ్వు పొందుకోవడానికి యెహోవాను ఆధారం చేసుకుని బ్రతుకు. ఆనుకున్న గోడ కూలిపోతూ ఉంది, కూర్చున్న కుర్చీ కూలిపోతూ ఉంది, పడిపోయి విరిగిపోతూ ఉంది. ఏది ఆధారం చేసుకున్నా అదేది కూడా నీతో కూడా రాదు. కానీ నా దేవుణ్ణి ఆధారం చేసుకుని నువ్వు బ్రతకగలిగినట్లయితే ఆయన నీకు క్షేమాధారమై ఉంటాడు, పోషణాధారమై ఉంటాడు, ప్రాణాధారమై ఉంటాడు, నీతికి ఆధారమై ఉంటాడు, రక్షణాధారమై ఉంటాడు, నిరీక్షణకు ఆధారమై ఉంటాడు, జ్ఞానాధారమై ఉంటాడు. అటు ఆధారమును నీ జీవితంలో సంపాదించుకొని యెహోవాను ఆధారం చేసుకుని బ్రతికినట్లయితే నీవు నిశ్చయముగా దీవించబడతావు. అంటే దీవెన నీ బ్రతుకులో ఉండాలని ప్రార్థన చేసుకో. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడు అయిన దేవ, సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన తండ్రి, ఇదిగో నీ పరిశుద్ధ ఘనమైన నామానికి కృతజ్ఞతా స్తోత్రాలు. అవును నాయనా, దావీదు మాట్లాడుతూ యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి మోహరించి మా మీదకి వచ్చిన ఏమాత్రము మేము భయపడము అంటాడు. ఇదే కారణము నేను ఆధారం చేసుకుని బ్రతికాడు. అవును, మా బ్రతుకులో కూడా లోకాన్ని మేము ఆధారం చేసుకోనక, లోకంలో ఉన్న వాటిని మేము ఆధారం చేసుకోనక, దేవా నేను ఆధారం చేసుకుని బ్రతికినివ్వండి. నేను ఆధారం చేసుకుంటే అది మాకు క్షేమాధారం అవుతుందయ్యా, అది మాకు ప్రాణాధారం అవుతుందయ్యా, అది మాకు పోషణాధారం అవుతుందయ్యా, అది మాకు నీతికి ఆధారం అవుతుంది, రక్షణకు ఆధారం అవుతుంది, నిరీక్షణకు ఆధారం అవుతుంది, జ్ఞానమునకు ఆధారం అవుతుంది. నాయన అట్టి ఆధారంతో మా పక్షమును నిలవగలిగిన నా తండ్రి, నిన్నే ఆధారం చేసుకుని బ్రతికే కృపను మా బిడ్డలందరికీ దయచేయండి. విన్న వాక్యాన్ని వారి జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేసి వాక్యానుసారముగా వారు నడుచుకుని కృపను వారందరికీ దయచేసి మహిమ, ఘనత, ప్రభావములను మీరే పొందుకోమని ఈ పునరుద్ధాన దినాన అయ్యా నా దేశాన్ని ఒక్కసారి రక్షించండి అయ్యా. అయ్యా ప్రపంచాన్ని ఒక్కసారి నీ రెక్కల నీడలో భద్రపరచండి నాయన. యోబుకున్న సమస్తానికి కంచె వేసినట్లుగా నీ బిడ్డలందరికీ, యావత్ ప్రపంచానికి నీ కంచెలు, నీ భద్రతలు నడిపించండి నాయన. అయ్యా ఆ యొక్క మహాభయంకరమైన మహమ్మారిలో నుండి విడిపించి నీ బిడ్డలను సంరక్షించండి, నీ కృపతో రక్షించండి, ఆదరించండి, బలపరచండి. నా దేశానికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. యావత్ ప్రపంచంలో ఉన్న దేశాలకు రక్షణ భాగ్యాన్ని దయచేసి అయ్యా యెహోవా నిన్నే ఆధారముగా చేసుకొని మరి బ్రతుకున్నట్లు కృప చూపించి మేలు చేయమని యేసయ్య పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయము, సహవాసము కూడిన బిడ్డలకును, సంఘాలకు, సహవాసాలకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న వారందరికీ, వారి కుటుంబాలకును ఇదిగోనైనా నిన్నే ఆధారము చేసుకున్నట్లు ఈ ప్రత్యేకమైన కృప సదాకాలము తోడైంది నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.